ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శుక్రగ్రహము ఆగస్టు 2వ తారీఖు నుంచి శుక్రుడు కన్యా రాశిలో సెప్టెంబర్ 1వ తారీఖు వరకు రమారమి దాదాపుగా 30 రోజుల పాటు ఉంటాడు. ఈ శుక్రుడు కన్యా రాశి అనేది మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రుడు నీచ స్థానంలో ఉన్నట్టు అర్థం. శుక్రుడికి సహజంగా వృషభము తులారాశులు స్వక్షేత్రాలైతే, అలానే ఉచ్చస్థానం అనేది మీనరాశి, దానికి సప్తమంలో ఆపోజిట్లో ఉన్నది నీచ రాశి అని అర్థం. అంటే నీచస్థానం కన్యారాశిలో నీచస్థానంలో శుక్రుడు ఉన్నట్టు. ఈ శుక్రుడు వివాహానికి సంబంధించిన కారకుడు. సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని, వాహనాన్ని, బంగారు నగల్ని, దుస్తుల్ని, కాస్మెటిక్స్ కానీ, అందంగా ఉండటం కానీ, బ్యూటీగా ఉండటం కానీ, క్యూట్గా ఉండటం కానీ, వీటన్నిటి కూడా కారణమయ్యేవాడు ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. శుక్రగ్రహము సప్తమ భావకారకుడు అంటారు జ్యోతిష్యంలో. శుక్రగ్రహం బాగుంటేనే మ్యారేజ్ లైఫ్ అనేది అనుకూలంగా ఉంటుందని, కొంతవరకు ఒక 30-40% సపోర్ట్గా ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ కానీ, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా శుక్రుడు కారణమవుతాడు. మరి ఇప్పుడు చెప్పే ఫలితాలు ఏంటంటే గోచార రీత్యా చెప్పే ఫలితాలు అంటారు. గోచార పరంగా ఎవరి రాశి దగ్గర నుంచి అయినా సరే వాళ్ళు ఎలా చూసుకోవాలి, వాళ్ళ రాశి దగ్గర నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే వివాహ సంబంధాలు కానీ, లవ్ అట్రాక్షన్ కానీ, ప్రేమికులు కానీ, ప్రేమించటం కానీ, అలానే వివాహ సంబంధాలు, సంతానము, డబ్బు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలంటే శుక్రగ్రహం అనేది మన జాతకంలో అనుకూలంగా ఉండాలి. అలాగే గోచారరీత్యా కూడా 20% గోచారం 20% సపోర్ట్గా ఉన్నా కూడా మన జాతక పరంగా శుక్రగ్రహాన్ని చూడాలి. అంటే ఈ గోచారం అంతా కూడా ఉద్యోగము, వ్యాపారము, సంతానము, డబ్బు, ఈ నెల రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలు తీసుకోవాలి, ఎలాంటి మనం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని చాలా జాగ్రత్తగా అనుసరించేదే గోచారం. నిర్ణయం అనేది కరెక్ట్గా ఉండాలి. మన 6th సెన్స్ చెప్తున్నట్టుగా నిర్ణయం అనేది కరెక్ట్గా ఉంటే లైఫ్లో మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఈ నెల రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు, మంచి చెడుల యొక్క నిర్ణయాలు నిర్ణయించేదే గోచారం అంటారు. దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్. దానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అలానే ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితం ఇవ్వబోతుంది ఈ నెల రోజుల్లో మనం తప్పకుండా నిజాన్ని తెలుసుకోవాలి. మిథున రాశి వారికి శుక్రగ్రహం యొక్క బలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఇక్కడ వ్యయాధిపతి, పంచమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల అన్ని ప్రయోజనాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. భార్య పుత్రులతోటి, బంధువులతోటి, విద్య, ధనము విషయంలో కొంత సంప్రదింపులు చేస్తారు. భార్యాభర్తల మధ్యలో దాంపత్య జీవితం బాగా పెరగటం, అలానే బంధుమిత్రులతోటి మీదే పైచేయిగా ఉండటం, బంధుమిత్రులతో కలవటం ఒకటి, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, క్రయ విక్రయాలు జరగటం ఒకటి, వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం ఒకటి, అలానే విదేశాలకు వెళ్ళటం ఒకటి, కంపెనీలు కూడా విదేశాలకు వెళ్తారు. ఫ్యాన్సీ వస్తువులు, బంగారు ఆభరణాలు, అలంకార వస్తువులు, గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గతంలో ఉండే శత్రువులు కాస్త మిత్రులుగా మారిపోవటం, తల్లి యొక్క ఆరోగ్యం అనేది కొంత మెరుగు కావటం, అలానే విద్యా విషయంలో అనుకూలంగా ఉండటం, విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చతుర్థ స్థానంలో శుక్రగ్రహం వల్ల మిథున రాశి వారికి అన్నీ మేలు జరుగుతాయి. అంటే బ్యాంకు రుణాలు వస్తాయి, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మొండి బాకీలు వసూలు అవుతాయి, రుణాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం గతంలో ఎవరికైతే డబ్బు ఇస్తామో ఆ డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖాన్ని, సౌఖ్యాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ఆందోళన తగ్గుతుంది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే గతం కంటే కూడా ఆరోగ్యపరంగా
ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే, బొబ్బర్లతో చేసిన ఏదైనా వంటకాన్ని మనం ఇంట్లో తయారు చేసుకొని చక్కగా మడితోటి తయారు చేసుకొని శుభ్రంగా వెళ్ళి దేవాలయంలో అర్చకులకు ఇవ్వాలి. అంటే బొబ్బర్లు అంటారు, కొన్ని చోట్ల అలచందలు అంటారు. ఈ అలచందల్ని అంటే వాస్తవంగా ఏంటంటే సంస్కృతంలో రాజమాష ధాన్యం అంటారు సంస్కృతంలో. అయితే ఈ ధాన్యాన్ని తీసుకొని గుగ్గిళ్ళలాగా ఏదన్నా ఒక ప్రసాద రూపంలో తయారు చేసి దేవాలయంలో, శివాలయమైనా, వైష్ణవాలయమైనా, అమ్మవారి ఆలయమైనా, గణపతి ఆలయమైనా, సుబ్రహ్మణ్య స్వామి అయినా సరే ఏదైనా దేవాలయంలో ఇచ్చి ప్రధాన అర్చకులకు ఇచ్చి అందరికీ కూడా వితరణ చేయమని చెప్పాలి. ఆ రోజున ఉదయం పూట చక్కగా దుర్గా అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసి, వీలైతే రాజరాజేశ్వరి అమ్మవారికి ఏదైనా అమ్మవారికి అభిషేకం చేసి చక్కగా ఇంట్లో కూడా నైవేద్యం పెట్టుకొని బయట కూడా దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇస్తే వారందరూ కూడా వితరణ చేయటం వల్ల మనకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ శుక్రగ్రహము మనకి కళత్రకారకుడు. చాలామంది కూడా వివాహానికి ఏం చూస్తుంటారంటే కుజదోషాన్ని చూస్తుంటారు. నిజంగా ఏమిటంటే కుజదోషం కాదు. నిజాన్ని తెలుసుకోవాలని మన ప్రేక్షకులందరికీ కూడా ఒక అవగాహన రావాలన్న ఉద్దేశం ఇంటెండ్. వీనస్ ప్లానెట్ ఏంటంటే సప్తమ భావ కారకుడు, అంటే 7th లార్డ్కి సంబంధించిన కారకుడు శుక్రుడు. శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటేనే మనకు మ్యారేజ్ లైఫ్ అనేది కరెక్ట్గా ఉండటం, మ్యూచువల్ అండర్స్టాండింగు, డిస్ప్యూట్స్ లేకుండా ఉండటం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చాలా అనుకూలంగా ఒక పాజిటివ్ ఉండాల్సిన అవసరం ఉంటున్న గ్రహం ఏంటంటే శుక్రుడు. శుక్రుడు ఎప్పుడూ కూడా జన్మజాతకం వేరు, బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. గోచారంలో ఉండే కండిషన్స్ వేరుగా ఉంటాయి చూడటంలో, రిజల్ట్స్ చూడటంలో. బర్త్ చార్ట్కి సంబంధించిన రిజల్ట్ వేరుగా ఉంటాయి. కన్ఫ్యూజ్ పడద్దండి. గోచార పరంగా మీరు ఎలా చూసుకోవాలనేది నేను మొట్టమొదటి చెప్పాను. ఇప్పుడు బర్త్ చార్ట్ అంటే నాటల్ చార్ట్లో నేను చెబుతున్నాను. ఈ నాటల్ చార్ట్లో ఏమిటి అని అంటే, ఎవరి జాతకాన్నైనా మనం వివాహం అవుతుందా కాదా, వివాహపరంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎందుకు వస్తాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేకపోవటం ఏంటి, పెళ్లి అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆలస్యం తర్వాత కూడా విడాకులు ఎందుకు జరుగుతాయి, వివాహం జరగకపోవటానికి కారణం ఏంటి అంటే, పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది కూడా 40 ఏళ్ల వరకు 50 ఏళ్ల వరకు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయకుండా డబ్బులు ఏదో ఖర్చు అవుతున్నాయని మ్యారేజ్ బ్యూరోలో కానీ ఆస్ట్రాలజర్ని అప్రోచ్ కాకుండా ఇలాంటివన్నీ చేస్తుంటారు. డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం అందరికీ ఉంటుంది. ఒకవేళ వాడు ఏమన్నా మ్యారేజ్ బ్యూరోలో ఖర్చు పెట్టలేదా, ఆస్ట్రాలజర్ని కరెక్ట్ అప్రోచ్ కాలేదా, ఏమైనా ఆస్ట్రాలజర్ ఎక్కువ అడుగుతున్నాడా అనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఆపుకుంటారు. ఇక్కడ జీవితంలో మనం ఎంత సంపాదించినా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కాకపోతే మనం సంపాదించిన డబ్బు వృధా అని అర్థం. అంటే దానికి అర్థము పరమార్థం లేనట్టు అర్థం. డిలే చేయకూడదు. వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళైనా, మామూలు పెద్దలు కుదిరించిన పెళ్ళిళ్ళైనా పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు ఎందుకు ఎవరు అనుభవించాలి అంటే పిల్లలే అనుభవించాలి. పిల్లలకి మళ్ళీ పిల్లలు లేకపోతే మనం డబ్బు సంపాదించినా కష్టపడినా వేస్ట్. అంటే ఏ కృష్ణా నదిలోనో, గోదావరి నదిలోనో, మూసీ నదిలో వేయటం మంచిది. అంటే పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ బాగుంటారు. దానికి కారణం ఏంటి? శుక్రగ్రహం. శుక్రుడు బ్రహ్మాండంగా పిల్లల జాతకంలో బాగున్నట్టే వెల్ అండ్ గుడ్, మ్యారేజ్ అయిపోతుంది, వాళ్ళకి మళ్ళీ మనవాళ్ళు, మీకు మనవాళ్ళు పుడతారు, అలానే పిల్లలు, వాళ్ళ కొడుకులు, అలాగా కంటిన్యూటీ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. శుక్రుడు ఎప్పుడూ కూడా జన్మలగ్నం నుంచి అనుసరించి 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. ఫార్ములా నెంబర్ 1. ఫార్ములా నెంబర్ 2, శుక్రుడు అశ్విని, మఖ, మూల నక్షత్రాల్లో ఉండకూడదు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. అలానే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. ఇది ఫార్ములా నెంబర్ 2. ఫార్ములా నెంబర్ 3 ఏమిటంటే, శుక్రుడు పాపగ్రహాలతో కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ, కుజుడితో కానీ కంజంక్షన్ కాకుండా ఉండటం మంచిది. ఇది ఫార్ములా నెంబర్ 3. 4 ఏంటి అంటే, శుక్రుడు రవితోటి కంజంక్షన్ కాకుండా 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. ఇది ఫార్ములా నెంబర్ 5. అయితే ఏదైతే ఇక్కడ జాతకంలో శుక్రుడు
6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలానే కేవలం D1 చార్ట్లోనే కాదు, రాశిచక్రంలో కాదు, నవాంశంలో కూడా ఇలాంటివి వర్తిస్తాయి. అంటే ఒక వివాహం అవుతుందే కాదా అని తేల్చుకోవటానికి రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రమే కాదు, అంటే నవాంశంలో కూడా వైవాహిక జీవితాన్ని రిప్రజెంట్ చేసేది ఏంటంటే D9 చార్ట్. అంటే ఎక్స్రే స్కాను, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ లాంటివి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడా, ఉచ్చ స్థితిలో ఉన్నాడా, శుక్రుడి మీద ఏదన్నా పాపగ్రహ దృష్టి ఉందే అని చూడాలి. అంటే ఇవన్నీ కూడా స్త్రీలకి అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే కూడా మాంగళిక దోషం ఏర్పడుతుంది. అంటే బర్త్ చార్ట్ను కూడా అనుసరించాలి. గోచారం ఎప్పుడు కూడా మనం చెప్పే గోచారం అనే 20-30% సపోర్ట్. అంటే ఈ నెలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, భార్యాభర్తల యొక్క సమస్యలు, వివాహాలు, ఉద్యోగ ప్రయత్నాలు, సంతానం, ఇలాంటివి ఎలాంటి జాగ్రత్తలను అనుసరించాలని జాగ్రత్తగా జీవితాన్ని ముందుకెళ్ళాలి. మనం ఇక్కడెక్కడా కూడా పర్మనెంట్గా బతికేది లేదు. మనం ఎవ్వరూ శాశ్వతం కాదు, జస్ట్ కొన్నాళ్ళు ముందు వెనక. అంటే మనం పుట్టంగానే ఎప్పుడు చనిపోవాలనేది ఉంటుంది. మనం పుట్టిన తర్వాత పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు, వెళ్ళిపోవటం అనేది ఖాయం అనేది మనకు తెలుపుతుంది జ్యోతిష్యం. ఎవ్వరూ శాశ్వతం కాదు. పుట్టంగానే ఒక డేట్ ఫిక్స్ అయి ఉంటుంది, కానీ ఆ డేట్ అనేది కరెక్ట్గా ఆస్ట్రాలజీ పరంగానే తెలుస్తుంది. మనం ఈ మధ్యలో చేసే ప్రక్రియలు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు పిల్లల విషయంలో. కరెక్ట్గా జాతకాలు చూపించుకోలేకపోవటం, దానికి రెమెడీస్ చేసుకోలేకపోవటం, మ్యారేజ్ బ్యూరోలు ఇవ్వలేకపోవటం. కానీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగట్లేదు అని అర్థం. మనం దేనికోసం బతుకుతున్నాం, ఎందుకోసం బతుకుతున్నాం, ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాం అనే రీజన్స్ తెలుసుకోండి. ప్రపంచంలో ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ తెలుసుకోవాలి. ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు కూడా నిజం తెలుసుకోండి. అబద్ధాల ముసుగులో జీవించొద్దండి, సత్య దూరాన్ని చేసుకోవద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకొని ఓవర్కమ్ చేసుకుంటేనే మనం 100% మనం బాగుపడినట్టు, లేకపోతే బాగుపడినట్టే కాదు. మన చేతుల్లోనే జాతకం ఉంటుంది, మన చేతుల్లోనే జీవితం ఉంటుంది, దాన్ని సర్వనాశనం చేసుకోవద్దండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, పుత్రగణపతి వ్రతము, అలానే వివాహ మార్తాండము, జాతక చంద్రిక, అలానే సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్న శాస్త్రము, నవగ్రహ దోషాలు పోవడానికి 12 మహావిద్యలు, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అలానే బృహత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా మనకి రాజమండ్రిలో, రాజమహేంద్రవరంలో, కోటగుమ్మంలో ఉన్న మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి ఈ పుస్తకాలు. నా దగ్గర కూడా లభ్యమవుతాయి. నా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుంది. మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం. మా నాన్నగారు కూడా కీర్తిశేషులు బ్రహ్మశ్రీ నాయకంటి కుమారస్వామి శర్మ దైవజ్ఞ గారు శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. వారు కూడా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజీలో మెంబరు. మా ఫాదర్ కూడా మా గ్రాండ్ ఫాదర్ సుబ్బయ్య శాస్త్రి గారు. ఇలా మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళు. నిజం తెలుసుకుంటే నా ద్వారా ఎంతమంది బాగుపడతారు అనేది నా ఉద్దేశం అండి. దీనిలో నా ద్వారా బాగుపడితేనే నాకు చాలా మంచిది, నేను వీళ్ళకి మెయిల్ చేయగలిగా అనే పాయింట్ నేను ఆలోచన చేస్తాను. తప్పకుండా నిజాన్ని తెలుసుకునే వాళ్ళు, నిజం తెలుసుకోవాలి. నాయకంటి మల్లికార్జున శర్మ గారి ద్వారా బాగుపడాలి. వాళ్ళు వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులు. ఎందుకంటే చాలామంది మినిస్టర్స్ కానీ, ముఖ్యమంత్రులకు కానీ మా పేర్లు తెలుసు. ఆల్రెడీ వాళ్ళ యొక్క వివాహాలకు సంబంధించినవన్నీ కూడా మా నాన్నగారు చేశారు. అందువల్ల మీరు క్లారిటీగా తెలుసుకొని, నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్ళండి. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంది, ఆ నెంబర్కి నా నెంబర్ దగ్గరికే వస్తుంది. అలానే మీ అందరికీ కూడా పరమేశ్వరి యొక్క దేవత కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.